హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ షణ్ముఖ ప్రియ ఫ్రమ్ ఎక్సెల్ సివిల్స్ అకాడమీ. ఈరోజు ద హిందూలో ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాము. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ టుడే, షా చైర్స్ మీట్ టు బ్రిడ్జ్ ఎథ్నిక్ డివైడ్ ఇన్ మణిపూర్. ఇంపార్టెంట్ ఫర్ యువర్ GS3 పేపర్. మన హోమ్ మినిస్టర్ మిస్టర్ అమిత్ షా మణిపూర్లో ఏదైతే ఎథ్నిక్ క్లాషెస్ జరుగుతున్నాయో దాని మీద ఒక మీటింగ్ని కండక్ట్ చేశారు. అండ్ దాంట్లో మణిపూర్ చీఫ్ సెక్రటరీ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పార్టిసిపేట్ చేశారు. Union Home Minister Amit Shah chaired a high-level meeting on Monday in the absence of Manipur Chief Minister N. Biren Singh to review the current status of the ethnic conflict in the state. దీంట్లో ఒక ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఏంటి అంటే మణిపూర్ చీఫ్ మినిస్టర్ ఎన్ బీరెన్ సింగ్ ఇస్ అబ్సెంట్ ఫర్ దిస్ మీటింగ్. అండ్ కాంగ్రెస్ ఎంపీ ఆయన క్రిటిసైజ్ చేస్తున్నారు. మణిపూర్లో కాంగ్రెస్ ఎంపీ ఏమనంటే, సిన్స్ లా అండ్ ఆర్డర్ ఇస్ అ స్టేట్ సబ్జెక్ట్ under the 7th schedule of the constitution, but the chief minister of the state is missing in this very important meeting ani Congress MP criticize chestunaru. Mr. Shah said the home ministry would talk to both the groups, Maitis and Kuki-Zo, to bridge the ethnic divide at the earliest. So Shah is reiterating that he'll look at the options of how to resolve this ethnic crisis ani, but the critics are pointing out that the absence of Biren Singh justifies the Maitis stand. అండ్ మైటీస్ మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, మైటీస్ ఏమని ఎలెక్ట్ చేస్తున్నారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ బిహైండ్ దిస్ క్లాషెస్ అని చెప్పి. అండ్ విత్ ద అబ్సెన్స్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, ద స్టేట్మెంట్ పుట్ ఫార్వర్డ్ బై ది మైటీ గ్రూప్స్ గెయిన్స్ గ్రౌండ్ అనమాట, బికాస్ ద చీఫ్ మినిస్టర్ హూ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద స్టేట్ ఈస్ మిస్సింగ్ ఇన్ దిస్ మీటింగ్. సో మైటీస్ ఏమని ఎలెక్ట్ చేస్తున్నాయి, సెంటర్ ఈస్ బిహైండ్ ది ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ దిస్ రీజియన్ అని చెప్పి మైటీ గ్రూప్స్ ఎలెక్ట్ చేస్తున్నాయి. అండ్ దానికి ఒక సపోర్టింగ్ స్టేట్మెంట్గా దీన్ని చూపిస్తున్నాయి అనమాట, బికాస్ ద చీఫ్ మినిస్టర్ ఇస్ మిస్సింగ్ ఇన్ దిస్ హై లెవెల్ రివ్యూ మీటింగ్. అండ్ మైటీస్ సే దట్ దే ఆర్ బిలీఫ్ దట్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ బిహైండ్ ది క్రైసిస్ అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. అండ్ దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు ఈ ఇష్యూని. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే, the last continent must remain a pristine wilderness. Important for your GS3 paper. This is an editorial in the Hindu today, focusing on the meeting that was held recently, the Antarctic Treaty Consultative Meeting, the 46th ATCM that was held recently in Kochi, Kerala. దీంట్లో ఏం డిస్కస్ చేస్తున్నారంటే, హౌ టూరిజం ఇన్ అంటార్క్టికా కెన్ బి రెగ్యులేటెడ్ అండ్ వాట్ బెస్ట్ మెథడ్స్ కెన్ బి ఇంప్లిమెంట్ టు రెగ్యులేట్ టూరిజం, టు రీప్ ది ఎకనామికల్ బెనిఫిట్స్ ఆఫ్ టూరిజం and also to negate the disastrous impact of commercial tourism on Antarctica అని ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తున్నారు. The 46th Antarctic Treaty Consultative Meeting, ATCM 46, that was held in Kochi, Kerala last month, highlighted the ongoing debate on Antarctic tourism. మనకి తెలిసే ఉంటుంది, the only continent with no native human population is Antarctica. మనకు అక్కడ టూరిజంని రెగ్యులేట్ చేయడానికి కానీ ఆర్ ఆల్ ది కంట్రీస్ హ్యావ్ డిసైడెడ్ దట్ ఓన్లీ సైంటిఫిక్ యాక్టివిటీస్ నీడ్ టు హ్యాపెన్ ఇన్ అంటార్క్టికా అండ్ ఇట్ షుడ్ నాట్ బి కమర్షియలైజ్డ్. మైనింగ్ ఆపరేషన్స్ ఆర్ టోటలీ బ్యాన్డ్ ఇన్ అంటార్క్టికా. సో కమర్షియల్ ఆపరేషన్స్ ఏవి చేయకూడదు. ఫార్ ది హ్యూమన్ రేస్ టు అడ్వాన్స్ సైంటిఫికల్లీ అట్లాంటి ఎక్స్ప్లోరేషన్సే జరగాలి. అండ్ ఆఫ్ లేట్ టూరిజం కూడా చాలా పెరిగింది అంటార్క్టికాలో. 1990స్లో ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ థౌజండ్స్ 1990స్లో టూరిజం. బట్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఇన్ 2022-23 అరౌండ్ మోర్ దాన్ 1 lakh పీపుల్ విజిటెడ్ అంటార్క్టికా. సో హ్యూమన్ ఫుట్ఫాల్ పెరిగే కొద్దీ అక్కడున్న ఎన్వైర్న్మెంట్ మీద చాలా బ్యాడ్ ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఆల్సో ఈ షిప్స్ వెళ్ళేటప్పుడు ఆ ప్రిస్టీన్ వాటర్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఆల్సో కార్బన్ ఫుట్ ప్రింట్ పెరుగుతుంది. అక్కడ ఉన్న నేటివ్ బ్యాలెన్స్, ఇకలాజికల్ బ్యాలెన్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆబ్వియస్లీ మనం చూస్తూ ఉంటే కనుక ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్స్కి ఎంత ట్రాష్ అక్యూములేట్ అవుతుందో చూసే ఉంటాము. సో ఎక్కడైతే హ్యూమన్ టూరిజం ఎక్కువ పెరుగుతుందో అక్కడ ట్రాష్ అక్యూములేట్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అంటార్క్టికా. ద ఈకోసిస్టమ్ ఈస్ బీయింగ్ డ్యామేజ్డ్ బై కమర్షియల్ టూరిజం. The United States and China account for more than 40% of tourists to the Antarctic. So out of about 1 lakh people that are visiting, 40% of them are from either the US or China. This growth is attributed to increased global interest in adventure travel and a desire to experience Antarctica's unique landscape and wildlife. సో మనకి జనరల్గా అక్కడికి ఎందుకు వెళ్తాము అంటే మౌంటనీరింగ్కి కానీ ఆర్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని ఆర్ టు ఎక్స్ప్లోర్ ది లొకేల్స్ కానీ అంటార్క్టికాకి వెళ్తున్నాము. సో దిస్ ఇంక్రీజ్డ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ పీపుల్ ఈజ్ యాక్చువల్లీ థ్రోయింగ్ ది బ్యాలెన్స్ ఆఫ్ గ్రౌండ్స్ అనమాట. సో అక్కడున్న ఈకోసిస్టమ్ బ్యాలెన్స్ దెబ్బతింటుందని చెప్పి ఈ ఆథర్ పాయింట్అవుట్ చేస్తున్నారు. ది అంటార్క్టిక్ ట్రీటీ
that came into force in 1961 prioritizes peaceful use and scientific research. Antarctic Treaty System ATS అని 1961లో ఫోర్స్లోకి వచ్చింది. It was initially signed by 12 countries and India joined as a party to this treaty in 1983 if I'm not wrong. So దీంట్లో ఏంటి అంటే all the countries have come together and decided that the Antarctica region would only be used for scientific explorations and also some part of tourism, but commercial activities like mining is completely banned. While the Madrid Protocol offers broad environmental guidelines, it lacks specific tourism regulations. Madrid Protocol is an extension of the ATS, Antarctic Treaty System, wherein guidelines are framed. ఎట్లా ఏ యాక్టివిటీ చేసినా దాని గైడ్లైన్స్ ఏంటి అండ్ మైనింగ్ ఇస్ టోటలీ బ్యాండ్ అవన్నీ. సో పాలసీ అయితే దాని డీటెయిల్డ్ గైడ్లైన్స్ అన్నీ మ్యాడ్రిడ్ ప్రోటోకాల్లో ఉన్నాయి. సో దాని ప్రకారం ఎలా చేయాలి ఏంటి అనేది రాసింది, కానీ టూరిజం మీద ఎక్కువ ఫోకస్ లేదు మ్యాడ్రిడ్ ప్రోటోకాల్లో. బికాస్ దే మైట్ నాట్ హ్యావ్ ఇమాజిన్డ్ దట్ టూరిజం ఇంత లెవెల్లో డెవలప్ అవుతుంది అంటార్క్టికాకి అని చెప్పి నోబడీ వుడ్ హ్యావ్ ఇమాజిన్డ్ దెన్. బట్ సిన్స్ ద టూరిజం ఆఫ్ లేట్ ఈజ్ increasing by leaps and bounds, so this author is feeling that tourism also should be focused upon and ethical ways or environmentally negligible ways of carrying out tourist operations అనేవి ఎట్లా చేయాలి అని ఈ ఆథర్ సజెస్ట్ చేస్తున్నారు. The recent meeting focused on developing a comprehensive, flexible and dynamic framework for regulating tourism and non-governmental activities. అదే రీసెంట్గా కొచ్చిలో ఏ మీటింగ్ అయితే జరిగిందో సో దాంట్లో ఎలాగ టూరిజంని ఎలాగ రెగ్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అంటార్క్టిక్ లా అనేది 2022లో ఫ్రేమ్ చేసింది, వేరెన్ మనము అంటార్క్టికాకి ఎక్స్పెడిషన్స్కి వెళ్ళాలి ఫ్రమ్ ఇండియా అంటే ఇట్ షుడ్ బి ఆథరైజ్డ్ బై ది ఇండియన్ గవర్నమెంట్. సో అట్లాంటి లాస్ కొన్ని ఎలా ఫ్రేమ్ చేయాలి అని చెప్పి ఆ మీటింగ్లో డిస్కస్ చేశారు, కొచ్చిలో జరిగిన మీటింగ్లో. By prioritizing science-based decision making and having engagement with all stakeholders, we can ensure that Antarctica remains a pristine wilderness for generations to come, while also recognizing the potential benefits of responsible tourism. So responsible tourism benefits ఏ ఉంటాయి, economical benefits ఉంటాయి, because huge amounts of money అనేది స్పెండ్ చేస్తారు టూరిస్ట్స్. సో దానివల్ల ఇన్కమ్ పెరుగుతుంది, బట్ we should see on how we can balance the ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ బై క్యారింగ్ అవుట్ దిస్ టూరిజం. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన అంటార్క్టికా బిల్లో కూడా రాసుంది, ఎవరైతే అక్కడ ట్రాష్ని అక్యూములేట్ చేస్తారో వాళ్లే దాన్ని క్లియర్ చేయాలి అని చెప్పి ఇండియాస్ అంటార్క్టిక్ లాలో మెన్షన్ చేశారు. సో అలాగా వాట్ ఆర్ ది వేస్ ఆఫ్ మినిమైజింగ్ ఆర్ ఇంపాక్ట్ బై క్యారింగ్ అవుట్ దిస్ టూరిస్ట్ ఆపరేషన్స్ అనేవి డిస్కస్ చేయాలి ఇంకా బాగా అని ఈ ఆథర్ సజెస్ట్ చేస్తున్నారు. మనము ఈ ఆర్టికల్లో చూడాల్సిన పాయింట్స్ ఏంటి అంటే వాట్ ఈజ్ అంటార్క్టిక్ ట్రీటీ సిస్టమ్ ATS, అంటార్క్టిక్ ట్రీటీ సిస్టమ్ అంటే ఏంటి, అండ్ వాట్ ఈజ్ మ్యాడ్రిడ్ ప్రోటోకాల్, అండ్ వాట్ ఆర్ ది ఇనిషియేటివ్స్ బై ఇండియన్ గవర్నమెంట్ ఇన్ ఎడిషన్ టు దీస్ టూ ట్రీటీస్. దెర్ ఆర్ మెనీ అదర్ ట్రీటీస్ యాజ్ పార్ట్ ఆఫ్ ATS, అంటార్క్టిక్ ట్రీటీ సిస్టమ్లో. వన్స్ వీ గో ఇన్ టు ద న్యూస్ అనాలిసిస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు విల్ డిస్కస్ దెమ్ ఆల్సో. బట్ ఈరోజు మీరు ఫోకస్ చేయాల్సింది ATS అంటే ఏంటి, దాని సిగ్నేటరీ కంట్రీస్ ఏంటి, ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది, అండ్ మ్యాడ్రిడ్ ప్రోటోకాల్ అంటే ఏంటి, అండ్ ఇండియాస్ అంటార్క్టిక్ లా, అవన్నీ ఒకసారి చూసుకోండి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే, NSAs ఆఫ్ ఇండియా US రివ్యూ ప్రోగ్రెస్ ఆన్ ICET, సైలెంట్ ఆన్ పన్నుమ్ ఇన్వెస్టిగేషన్. GS2 అండ్ GS3 పేపర్కి ఇంపార్టెంట్ ఇదేంటంటే రీసెంట్గా yesterday or day before yesterday నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఆఫ్ బోత్ ఇండియా అండ్ USA met and discussed about the initiatives that are being planned as part of ICET initiative. ICET అంటే ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో అది 2022లోనే సైన్ చేశారు ICET ఇనిషియేటివ్ ఇండియా అండ్ USA. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఏం ప్లాన్స్ తీసుకోబోతున్నారు ఇన్ ఫ్యూచర్లో అనేది డిస్కస్ చేశారు. బట్ దిస్ హ్యాస్ గెయిన్డ్ ఇంపార్టెన్స్ బికాజ్ దిస్ వాజ్ బీయింగ్ పోస్ట్పోన్డ్ బికాజ్ ఆఫ్ ది స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్. స్ట్రెయిన్ అనలేదు కానీ కొంచెం టెన్స్ సిచ్యువేషన్స్ అయితే నడుస్తున్నాయి, డిప్లొమాటిక్ రిలేషన్స్ కొద్దిగా టెన్స్ అయ్యాయి బిట్వీన్ USA అండ్ ఇండియా. బికాజ్ మొన్నే మనం డిస్కస్ చేశాము, గుర్పట్వంత్ సింగ్ పన్నుమ్ అని ఖలిస్తానీ లీడర్ మీద అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది ఇన్ న్యూయార్క్
on US soil, and there the police are believing that Indian intelligence agencies ఉన్నాయి ఆ అసాసినేషన్ అటెంప్ట్ వెనకాల అని వాళ్ళు నమ్ముతున్నారు. సో కొద్దిగా టైస్ అనేవి స్ట్రెయిన్ అయ్యాయి ఆ ఇన్సిడెంట్ వల్ల. అండ్ ఆల్సో దానికి సంబంధించే నిఖిల్ గుప్తా అనే ఇండియన్ని చెక్ రిపబ్లిక్లో అరెస్ట్ చేశారు లాస్ట్ ఇయర్. సో ఆయన్ని రీసెంట్గానే ఎక్స్ట్రడైట్ చేశారు యూఎస్కి, అంటే యూఎస్కి తీసుకొని వెళ్ళారు ఈ అలెజ్డ్ అసాసినేషన్ అటెంప్ట్కి ప్రాసిక్యూట్ చేయడానికి నిఖిల్ గుప్తాని. సో అట్లాంటి కొంచెం స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ నడుస్తుంది. ఆ స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ మధ్యలో ఈ ఐసెట్ మీటింగ్ అనేది జరగటం అనేది చాలా ఇంపార్టెన్స్ గెయిన్ చేసింది. అండ్ ఆల్సో ఈ మీటింగ్ జరుగుతున్నంతసేపు ఆ విషయాన్ని ఎవరూ డిస్కస్ చేయలేదు, ఆ పన్నుమ్ ఇన్సిడెంట్ని డిస్కస్ చేయలేదు. బట్ ఎక్స్పర్ట్స్ బిలీవ్ దట్ డిస్కస్ చేసే ఉంటారు కానీ బయటికి రాలేదని ఫీల్ అవుతున్నారు అనలిస్ట్స్. రిజాల్వ్డ్ ఈ మీటింగ్లో ఏం జరిగింది అంటే, రిజాల్వ్డ్ ప్రివెంట్ ద లీకేజ్ ఆఫ్ టెక్నాలజీస్ టు కంట్రీస్ ఆఫ్ కన్సర్న్ యాజ్ దే చైర్ ది సెకండ్ మీటింగ్ ఆఫ్ ది ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఐసెట్. సో అదే ఈ మీటింగ్లో ఏం డిసైడ్ చేశారంటే, టెక్నాలజీ లీకేజెస్ ఎక్కడన్నా ఉంటే టు కన్సర్న్ కంట్రీస్, అంటే వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు చైనా రష్యా అని, బట్ వీ విల్ నీడ్ టు అజ్యూమ్ దట్ ది కన్సర్న్ కంట్రీస్ ఆర్ ప్రాబ్లీ చైనా అండ్ రష్యా. సో ఈ ఎమర్జింగ్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నీ వీళ్ళు ఏదైతే ఇనిషియేటివ్ చేస్తున్నారో అక్కడ లీకేజ్ జరగకుండా ఆపాలి అని చెప్పి రెజల్యూషన్ తీసుకున్నారు ఈ మీటింగ్లో. US also helps in promoting India's vital role in the mineral security partnership, including through co-investing in a lithium resource project in South America and a rare earths deposit in Africa to responsibly and sustainably diversify critical mineral supply chains. So initiative for critical and emerging technologies lo one of the core components of focus is semiconductor technology. సో సెమీకండక్టర్స్ని తయారు చేయడానికి లిథియం ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ రీసోర్స్ అని మనకు తెలుసు కదా. సో ఆ లిథియం ఎక్స్ట్రాక్షన్కి ప్రాజెక్ట్స్ ఇన్ సౌత్ అమెరికా అండ్ రేర్ ఎర్త్ డిపాజిట్ ఇన్ ఆఫ్రికా ఇద్దరు కలిసి ఇండియా యూఎస్ఏ జాయింట్ వెంచర్లో అక్కడ డిపాజిట్స్ని బయట తీస్తున్నారు టు ఇంక్రీజ్ ది సెమీకండక్టర్ ప్రొడక్షన్. ISET sectors include space, semiconductors, advanced telecommunications, artificial intelligence, quantum science, biotechnology and clean energy. So what are the critical and emerging technologies అంటే ఇవన్నీ వస్తాయి. స్పేస్, సెమీకండక్టర్స్, అడ్వాన్స్డ్ టెలికమ్యూనికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ సైన్స్, బయోటెక్నాలజీ అండ్ క్లీన్ ఎనర్జీ. New areas like biotechnology, critical minerals and rare earths, processing technologies, digital connectivity, digital public infrastructure అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇవన్నీ ఐసెట్ కిందకు వస్తాయి ఆర్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కిందకు వస్తాయి అన్నమాట. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే, డిజి యాత్ర కుడ్ బి ఎక్స్పాండెడ్ టు హోటల్స్, రైల్ ట్రావెల్, పబ్లిక్ ప్లేసెస్. ఇంపార్టెంట్ ఫర్ యువర్ GS2 పేపర్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మీరు రీసెంట్గా ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు డొమెస్టిక్ ఫ్లైట్స్ తీసుకుంటానికి డిజి యాత్ర సర్వీస్ అనేది ఒక కియోస్క్ లాగా పెట్టుంటున్నారు. So that is Digi Yatra initiative anamata to reduce the long queues in the airports. So Digi Yatra check-in service at airports based on facial recognition technology may be implemented at hotels and public places such as historical monuments. Ade ippudu manam ticket koni lines queues anni time waste అవుతుంది కదా. సో డిజి యాత్ర అనేది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్స్లో చెక్-ఇన్ అప్పుడు కాబట్టి the government is planning to replicate the same technology in public places and hotels. Digi Yatra central ecosystem only saves a hash value or a numerical value that identifies the content of the file so that none of the data items shared by passengers at the time of registering on the app can be leaked anywhere. None of the data can be leaked anywhere. అంటే ఇప్పుడు మనం Digi Yatra యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక 4 details of ours, in particular name, ఫేస్ ఆఫ్ ది పర్సన్, ఆధార్ అండ్ పాస్పోర్ట్. సో ఈ 4 డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి డిజి యాత్ర యాప్లో. అండ్ అది డీటెయిల్స్ని హ్యాష్ వాల్యూ ఆర్ న్యూమరికల్ వాల్యూగానే స్టోర్ చేసుకుంటుంది కానీ యాజ్ ఇట్ ఈజ్ స్టోర్ చేసుకోదు. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ లీకేజ్ ఫ్రమ్ ది యాప్ ఈజ్ నెగ్లిజిబుల్ అని గవర్నమెంట్ చెప్తుంది. ఇఫ్ ఐ మే సే, డిజి యాత్ర ఈజ్ అ privately not for profit private organization wherein 74% is owned by or 74% of Digi Yatra is from the 5 private operators of the airports and the remaining 26% is owned by the Airports Authority of India. So Digi Yatra is a not for profit private entity.
DG Yatra would achieve the objective of enhancing airport infrastructure needed to cater to increasing passenger volumes by ensuring more efficient airport operation alongside physical expansion of airports in the city. అదే మనం చూస్తుంటే కనుక ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ చెక్ ఇన్ కౌంటర్స్ కానీ అవన్నీ తగ్గించవచ్చు సో దట్ స్పేస్ కుడ్ బి యూటిలైజ్డ్ ఫర్ అదర్ ఎఫిషియంట్ ఆపరేషన్స్. మనం చూసుకుంటే డిజి యాత్ర చెక్ ఇన్ అప్పుడు యూజ్ అవుతుంది, సెక్యూరిటీ చెక్ అప్పుడు యూజ్ అవుతుంది, ఆర్ చెక్ ఇన్ కాదు టు ఎంటర్ ది ఎయిర్పోర్ట్ యూజ్ అవుతుంది ఫస్ట్, తర్వాత సెక్యూరిటీ చెక్లో యూజ్ అవుతుంది, ఆ తర్వాత బోర్డింగ్ అప్పుడు కూడా యూజ్ చేస్తున్నాము, అండ్ కొన్ని చోట్ల బ్యాగేజ్ కలెక్షన్ దగ్గర కూడా యూజ్ చేస్తున్నారు డిజి యాత్రి. అట్ ప్రెజెంట్ ఐ థింక్ డిజి యాత్ర ఈజ్ అవైలబుల్ ఇన్ 14 airports in India, and by the end of 2024 15 other airports would also be coming under the ambit of DG Yatra. DG Yatra Foundation is a not-for-profit private company which is a consortium of 5 private airports that have a combined shareholding of 74%, and the Airports Authority of India holds the remainder 26% share. So this is a private entity and it is not owned by the government. 76% is owned by 5 private operators of airports in India and 26% by Airports Authority of India. So those are the important topics in the Hindu newspaper today. Ee model prelims question ento chuddaamu. With reference to DG Yatra, consider the following statements. It aims to achieve seamless and contactless processing of passengers at airports. A person who needs to avail the facility of DG Yatra needs to be a frequent flyer and register with the Ministry of Civil Aviation. It will help in automatically processing of passengers' data to various checkpoints at the airport. So select the correct statements using the codes given below: 1 and 2, 2 and 3, 1 and 3, and 1, 2 and 3. So obviously the first statement is correct. It aims to achieve seamless and contactless processing at the airports. The second statement is not correct. Frequent flyer అవ్వాల్సిన పని లేదు. మీరు ఒకవేళ యాప్ ఇన్స్టాల్ చేసుకోపోయిన ఫోన్లో అక్కడికక్కడే రిజిస్టర్ చేసుకోవచ్చు. డిజి యాత్రకి మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక పక్కన చిన్న చిన్న కియోస్కులు పెట్టున్నాయి. సో దోస్ పీపుల్ విల్ హెల్ప్ యూ ఇన్ రిజిస్టరింగ్ యాజ్ అ డిజి యాత్రి and they'll process it from there. So the second statement is not right, and yes, it will help in automatically sending your information to various checkpoints in the airports, like I told you, security check degra or flight check-in degra, and also baggage collection degra kuda mana data akkadiki vellipotundi. So the answer is C. A person who needs to avail the facility of DG Yatra needs to create a DG Yatra ID by downloading the DG Yatra app. The ID has to be shared while booking tickets. This is one way of opting for the DG Yatri, బికమింగ్ అ డిజి యాత్రి. అండ్ ది అదర్ వేస్ అక్కడికక్కడ కొన్ని ఎయిర్పోర్ట్స్లో అక్కడ కియోస్క్లు ఉంటాయి, మీరు అప్పటికప్పుడు మీ ఫేషియల్ ఐడిని స్కాన్ చేసి దే విల్ రిజిస్టర్ యూ యాజ్ అ డిజి యాత్రి. మోడల్ మెయిన్స్ క్వశ్చన్ ఫర్ టుడే. వరల్డ్ నీడ్స్ ఎ కాంప్రిహెన్సివ్ పాలసీ విత్ రెస్పెక్ట్ టు అంటార్క్టికా టు ప్రివెంట్ ఇట్స్ మిలిటరైజేషన్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. అనలైజ్ అండ్ ఆల్సో హైలైట్ ఇండియాస్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఫర్ అంటార్క్టికా. అదే, సో దాన్ని అంటార్క్టికాని మిలిటరీ జోన్గా చేయకుండా ఉండటానికి what are the steps that are being taken or have been taken in the past, and also దాన్ని కమర్షియల్గా ఎక్స్ప్లోర్ చేస్తే యూ ఆల్వేస్ నో దేన్నైనా కమర్షియల్గా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ద ఇకలాజికల్ బ్యాలెన్స్ విల్ బీ ఇంపాక్టెడ్. సో దానికి మనం అట్లా అవ్వకుండా తీసుకున్న స్టెప్స్ ఏంటి, అండ్ ఇండియా ఇన్ పర్టికులర్ ఏం స్టెప్స్ తీసుకుంది. ఐ హ్యావ్ మెన్షన్డ్ ఎర్లియర్ ఇండియాస్ అంటార్క్టిక్ లా 2022లో క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు అంటే అక్కడ ఏమి యాక్టివిటీస్ చేయకూడదు, అక్కడ ఏమి యాక్టివిటీస్ చేయాలి ఇండియా నుంచి వెళ్ళేవాళ్ళు, అండ్ ఆల్సో ప్రాపర్ పర్మిషన్స్ తీసుకొని వెళ్ళాలి. ద ఎక్స్పెడిషన్ షుడ్ బీ అప్రూవ్డ్ బై ది ఇండియన్ గవర్నమెంట్. సో అట్లాంటి స్టెప్స్ ఏమి తీసుకుంది ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో హోప్ యూ లైక్ దిస్ సెషన్, అండ్ దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. మెయిన్స్ ఆన్సర్ రాసి ఈమెయిల్ ఐడికి పంపిస్తే విల్ డెఫినెట్లీ evaluate and get back to you. And as I always say, there is no shortcut to success and there is no substitute for hard work. Thank you.